ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతము అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ సమీపంలో ఉన్న నెలతిర్త గ్రామంలో సుమారు 180 మంది పిల్లలు కానీ టీచర్ లేడు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మారుమూల ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక మారుమూల గ్రామంలో స్కూల్ నిర్మితమైంది. ప్రభుత్వం ద్వారా కట్టించబడిన స్కూల్ ఉంది. స్కూల్లో సుమారు 180 మంది పిల్లలు ఉన్నారు. కానీ వారికి విద్యాబుద్ధులు చెప్పించడానికి ఉపాధ్యాయులు కరువయ్యారు. ప్రభుత్వం వారు దీని గురించి స్పందించాలి. ఇలాంటి పిల్లలకు మంచి విద్యను అందిస్తే వారు భావి భారత పౌరులు అవుతారని ఒక ఆలోచన చేత ఫ్రెండ్స్ ఇది మీకు తెలియజేస్తున్నాం. ఎవరైనా ఎన్జిఓ సంస్థలు కానీ ప్రభుత్వం వారైనా కానీ ఇలాంటి పిల్లలకు సహకరిస్తే వీళ్ళు ఈ దేశానికి భావి భారత పౌరులు అవుతారని
తెలియజేస్తున్నాను. తప్పకుండా నెలజెంత ప్రాంతాల్లో ఉన్న ఈ స్కూల్లో ఉన్న పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాల్సిందిగా తెలియజేస్తున్నాను. నేను మీ సంబంధం అరాశంతో ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ విజిట్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ 5వ తరగతి వరకు స్కూల్ రన్ చేయాల్సి కానీ ఇక్కడ 100 పైచిలకు పిల్లలు బాలబాలికలు ఉన్నారు. మంచి చురుకైనటువంటి వారుగానే ఉన్నారు. కానీ ఒక్క టీచర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో నిజంగా నేటి బాలలే రేపటి పౌరులు కనుక ఇలాంటి బాలలకు మరి మన ప్రాంతంలో ఉన్న మిత్రులు శ్రేణులు వీరికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పేద విద్యార్థులకు కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చి మీరు విద్యాబుద్ధులు నేర్పించడానికి మీరు కృషి చేయాలని మేతేల ఆర్గనైజేషన్ ద్వారా ఈ ప్రాంతం విజిట్ చేయడానికి అనేక గ్రామాలు తిరగవలసి ఉంది. కొండలు లోయలు రోడ్లు లేనటువంటి గ్రామాల్లో మనం సందర్శించడానికి వచ్చేట్టున్నాం కనుక మీ గుప్పిలు చాపండి. ఈ ఎడ్యుకేషన్ గురించి ఈ విద్యార్థులకు కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడానికి మీరందరూ మా వైపు చేతులు చాపాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఎవరిది? ఎక్కడా? అంటే మండలేది చేస్తారా? అల్లూరి సీతారామరాజు. నూతనంగా నిర్మితమవుతున్న మందిరం యుద్ధకు కొండలోకి వెళ్తున్నాము. ఆ కొండ పైన మందిరం నిర్మితమవుతుంది. కనిపిస్తుంది దేవుని మందిరం, కట్టబడుతున్న మందిరం కొండల్లో. నూతన మందిరం అంటే మనసు ఒకరినొకరు పెట్టుకుంటారు. కానీ దేవుడు తన మనసు మీద పెట్టాడంటే అడ్డపడుతున్న ఈ మందిరం మీద పెట్టారు. ఈ మందిరం మీద దేవుడి మనసు ఉంది. ఈ మందిరం గురించి పనిచేసిన వారి మీద దేవుడి మనసు ఉంటుంది. ప్రార్థన చేసిన వారి మీద దేవుడి మనసు ఉంటుంది. ఈ ప్రాంతంలో నిలబడ్డ ప్రతి ఒక్కరి మీద దేవుని మనసు ఉంటుంది. గ్రామంలో కట్టబడుతున్న ఈ మందిరాన్ని దేవుడు కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నారు? దేవుడు. ఈ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. ఈ ప్రాంతాన్ని దేవుడు కోరుకున్నాడు. మేము ఎక్కడి వారం, ఎక్కడికి వచ్చినాము? మందిరం ఎట్లా కనబడుతుంది? ఏమైనా చుట్టరికం ఉందా అండి? మనకు లేదు. కానీ ఇది ప్రభు ఏర్పాటు చేసిన బంధం. స్తోత్రం కలుగుతుంది కనుక మందిరాన్ని దేవుడు కోరుకున్నాడు కనుకనే ఇక్కడ ఆయన కట్టించాలనుకున్నాడు. తన సేవకుని నిలబెట్టాడు. మీ అందరిని సమకూర్చాడు. స్తోత్రం కలుగుతుంది కనుక ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్తామా? కళ్ళు మూసుకొని బిగ్గరగా దేవానికి వందనాలయ్యా, ఇంత చక్కటి మందిరములు మా కొరకు నిర్మిస్తున్నావు, మీ మనసును మా మీద ఉంచుతున్నావు తండ్రి. అంతకంటే గొప్ప భాగ్యం ఏది లేదయ్యా. దేవుని స్తోత్రం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి దేవుడు పంపించి ఉంటున్నాడు. ଆଉ ତେଲେଙ୍ଗାନା ରାଷ୍ଟ୍ରରୁ ଆଉ କି ଛତିଶଗଡ଼ ଆଉ ଓଡ଼ିଶା ଆଉ ଆଲୁରି ସୀତାରାମ ଜିଲ୍ଲାର ଆଉ ସୁସମାଚାର କରିବା ନିମନ୍ତେ ప్రభు ମୋତେ ପଠେଇଥିବା ହେତୁ ప్రభుకు ମୁଁ ଧନ୍ୟବାଦ ଦଉଛି. ఈ దండకారణ్యం యొక్క ఆదివాసుల యొక్క సువార్త
యాతను కలిగించడానికి దేవుడు మా హృదయంలో ఒక భారము పెట్టి ఉంటున్నాడు। ए यात्रा सुसमाचार निमंते आदिवासी समस्त को भाई भौणी निमंते ए यात्रा सुसमाचार सभा दे प्रभु मते व्यवहार करथिबा तो प्रभु को धन्यवाद आपण मानको धन्यवाद होची। ఈ ప్రాంతమంతా చాలా పేద ప్రజలు ఉంటున్నారు। సరైన గృహాలు లేవు, సరైన వాటర్ అవసరాలు లేదు, అదే విధంగా రోడ్లు కూడా లేనటువంటి అనేక కుగ్రామంలో కొండలు, లోయలు, గుట్టలు, అడవులు బహు భయంకరమైన పరిస్థితిలో వీరందరూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు। एरिया अंचल रे आसीबा पय रास्ता ठीक नै कि खाइबा पय लोकमान खाद्य ठीक नै, रहे भाई गृहवास ठीक नै, ए परि परिस्थिति रे विधवा वस्त्र ठीक नै, ए परि परिस्थिति रे लोक माने पड़ी अछंती सेमान को निमंते दुखी दरिमा दरिद्र मान निमंते सुसमाचार देवा निमंते प्रभु मते आह्वान कले सेति भाई ए समस्त को पाखरे ए सुसमाचार मो आनिकी पहुंचाइछि। ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడి అనేటటువంటిది చట్టం తీసుకొచ్చేసి ఈ ఆదివాసుల మధ్య బహు భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ బాధాకరమైనటువంటి విషయాన్ని సన్నివేశాలను మనం చూస్తూ ఉంటున్నాం। छत्तीसगढ़ ओडिशा राज्य रे जाके ए आदिवासी लोकमान को निमंते सुसमाचार यात्रा सभार विषय के ए एरिया को आनिके मत मु प्रकाश करूचे। అదే విధంగా ఈ దండకారణ్యంలో పోలీస్ కగార్ అనేటటువంటి యుద్ధం ద్వారా యుద్ధ మేఘాలతోని ఇటు నక్సలిస్టులు అటు వాళ్ళ మధ్యలో ఆదివాసి బిడ్డలు సతమతం అవుతున్నారు। ए प्रकार पुलिस मानकर युद्धरू नक्सलाइट मानक युद्धरू एपरी आदिवासी लोक मानको भाई भौणी मानको उद्धार करबा निमंते ए सुसमाचार जणा जाउची। నక్సలైట్ సానుభూతులని పోలీసు వారు ఇన్ఫార్మర్స్ అని చెప్పేసి నక్సల్స్ ఆదివాసులను మధ్య అలజడి సృష్టించి అనేకులను చంపడం జరుగుతూ ఉంది। ए प्रकार माने नक्सल मानको पुलिस मानकर संपर्क रे जे ए प्रकार आदिवासी लोक मानको पाखरे सुसमाचार देले ए माने कोन करतते युद्ध आरंभ कराउतते। చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి వాసులందరూ భయం దుఃఖిలో బ్రతుకుతున్నారు। వారి పిల్లలకు సరైనటువంటి చదువు లేదు, సరైనటువంటి భోజన పదార్థాలు లేదు, చాలా ఇబ్బందికరమైన జీవితము జీవిస్తూ ఉంటున్నారు ఈ దండకారణ్యంలో। तेबे एई प्रकार अनेको ए दुखी दरिद्र गरीब पुओ झियो माने रहिसंते ए परि परिस्थिति रे बचुचंते तेबे ताको पाखरे मो एही सुसमाचार सभा नेकी प्रवेश कराइबो पई प्रभु मते अनुमति देछि। ఈ దండకారణ్య ఆదివాసులకు ప్రభుత్వము కొన్ని స్కూల్ కూడా నిర్మించి ఉన్నది, కానీ ఆ స్కూళ్ళలో ఎక్కడ కూడా టీచర్స్ లేకుండా పిల్లలు చదువులకు చాలా దూరమై ఇబ్బందులకు గురైతుంటున్నారు। ए गरीब जे आदिवासी मानको निमंते जहाकी स्कूल मत स्थापन करा हेछि किंतु सेही स्कूल से गरीब आदिवासी माने पाहुनांते काहे कि ए प्रकार नक्सल को पुलिस को ए प्रकार ए मानको जुट चलित हेबा तो से जगह को ए स्कूल मत पहुंचु नाही। బేతెల్ ఆర్గనైజేషన్ దోమకొండ అనాథ ఆశ్రమం ద్వారా మరి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అనేక సువార్త సేవా కార్యక్రమాలు జరిగిస్తూ విద్య లేనటువంటి విద్యార్థులకు ప్రోత్సాహం కలగచేస్తూ అదే విధంగా పేద ప్రజలకు దేవుని యొక్క సువార్త తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రాంతానికి వచ్చి ఉంటున్నాం। బెత్తల్ సభ ఇమానుయల్ చర్చ్ అమరో తోమకొండ గ్రామ అమరో మండలి తరఫరు एपरी विधवा गरीब अनाथ ए पुओ झियो आदिवासी समस्त को पाखरे एपरी सुसमाचार बा सेवा करबा निमंते प्रभु आमारको गुटे माने बारो देइछि सेति निमंते ए सुसमाचार सभा आमाने करूछु। గత సంవత్సరం డిసెంబర్ మాసంలో కోరాపుట్ జిల్లా రంగనగూడ గ్రామంలో జోయల్ దగ్గర ప్రభు మహాకృపను బట్టి ఒక సుందరమైన మందిరము నిర్మించడం జరిగి ఉన్నది। गला 2024 वर्षर डिसेंबर मास रे कोरापुट डिस्ट्रिक्ट रंगनीगुड़ा ग्रामर जोहेल आज्ञा को ग्राम रे गोटे नूतन सुंदर मंदिर निर्माण करा गला सेटारे मध्य एपरी गोटे सभा सुसमाचार दिया गला। అల్లూరి జిల్లా నీలజర్ద గ్రామంలో ఈ యొక్క యాత్రకు కన్వీనర్ గా ఉంటున్నటువంటి మార్కురాజు యొక్క గ్రామంలో కూడా ఈ మందిరము నిర్మాణంలో ఉంది।
ଆଉ ସେଇପରି ଏ ଆଲୁରୁ ସୀତାରାମ ଜିଲ୍ଲାର ଆଉ ଏ ଏଜେନ୍ସି ଏରିଆରେ ଆଉ ମାର୍କରାଜ ପାଷ୍ଟର ଆୟଗରକୁ ମଧ୍ୟ ଆଉ ଏପରି ଗୋଟେ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କଲେ ଯେ ମନ୍ଦିର ଦେଇଛି। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఆత్మీయులారా, మిత్రులారా, ఈ మందిర నిర్మాణం గురించి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను। ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ ପ୍ରତ୍ୟେକ ବିଶ୍ୱସ୍ତ ବିଶ୍ୱାସୀ ମା ବାପା ପୁଅ ଝିଅ କିମ୍ବା ଯେତେ ଆଉ ଏ ମଣ୍ଡଳୀ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ଅଛନ୍ତି ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ବୋଲି ମୁଁ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରାର୍ଥନାର ଅନୁରୋଧ କରୁଛି। ఈ దండకారణ్యంలో చాలా మంది సేవ చేయాలనే ఆశతో ఉన్నారు, కానీ వారికి సరైన చదువు ట్రైనింగ్ లేక వారు ఎలా సేవ చేయాలనే విధంగా వారు సతమతము అయి పేదరికంలో జీవనం సాగిస్తుంటున్నారు। ଏ ଯାତ୍ରା ସୁସମାଚାର ଆଦିବାସୀ ସମାଜର ଆଉ ଏଇ ସୁସମାଚାର ସଭାରେ କେତେ ଲୋକ ସେବା କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି କିନ୍ତୁ ଏଇ ବିଷୟରେ କେତେ ଟ୍ରେନିଂ ନାହିଁ ନାହାନ୍ତି, ସେଥିପାଇଁ ସେମାନେ ରହିଯାଇଛନ୍ତି। ఈ పేద సేవకులైనటువంటి వారికి బైబిల్ తరగతులు చేస్తూ వారిని ప్రోత్సహించి వారి సేవలో ముందుకు తీసుకెళ్లినటువంటి ఓ బృహత్తరమైనటువంటి ఆలోచనతో ప్రభు మా హృదయంలో పెట్టారు। ఒకవేళ ఎవరైనా ట్రైనింగ్ తరబేతి ఇవ్వాలనుకున్నటువంటి వారు ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ పేద పాస్టర్స్ కు ఆ యొక్క బైబిల్ తరబేతి చేసి సేవలు నిలబెట్టడానికి మీరందరూ కృషి చేయవలసిందిగా ప్రభు పేరట మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను। ଆଉ ଏ ଯାତ୍ରା ସୁସମାଚାର ସଭାରେ ଆଉ ଯେତେ ଲୋକ ଗରିବ ପାଷ୍ଟର ଭାଇ ମାନେ ବା ଆଖ୍ୟା ମାନେ ଅଛନ୍ତି କି ଯେତେ ଆଉ ଏଇ ପ୍ରକାର ଆମର ଆଦିବାସୀ ପୁଅ ଝିଅ ବା ଯେତେ ଏଜୁକେସନ ବା ପାଠ ପଢିଥିବା ଲୋକ ପାଠ ନ ପଢିଥାଉ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ତାହେଲେ ଯଦି ଆମ ସହିତ ସାମିଲ ହେଇକିରି ଆଉ ଏଇ ବାକ୍ୟର ବାଇବଲର ବିଷୟରେ ବା ଏଇ ଜଗତରେ ଯାହା ଯାହା ଘଟୁଛି ସେ ବିଷୟରେ ଶିଖିବା ପାଇଁ ଅଛି ତାହେଲେ ଏହା ସବୁ କରିବା ନିମନ୍ତେ ଆମର ହୃଦୟ ଗୋଟେ ପ୍ରଭୁ ଏ ପ୍ରେମର ସହିତ ଦେଇଥିବା ଏ ସେବାକୁ ଆମେ ପ୍ରକାଶ କରୁଛୁ। ଆପଣମାନେ ଯଦି ଆସି ସାମିଲ ହେବାର ଅଛି ଆପଣମାନେ ଆସିକି ସାମିଲ ହୁଅନ୍ତୁ। ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పలు సోషల్ వర్క్ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు సువార్త ప్రకటిస్తూ దైవజనులను ప్రోత్సహిస్తూ వారి దేవుని సేవలో నిలబెట్టడమే కాకుండా చిన్న చిన్న మందిరాలు నిర్మించాలనే అవసరత ఎంతైనా ఉంది కనుక దైవజనులు మీరందరూ ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేయండి, ఈ ప్రాంతానికి రండి। మరి ఈ ప్రాంతంలో చాలా మంది దైవజనులు మనలో ఆ ఏజెన్సీ ప్రాంతానికి ఈ దండకారణ్యంలో తిప్పడానికి వారు మనతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక దయచేసి ఈ ప్రాంతానికి రావాల్సిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నారు। ଆପଣ ମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଆମେ ଅନୁରୋଧ କରୁଅଛୁ ଆଉ ଏହି ଅର୍ଗାନାଇଜେସନ ମାନେ ଯାତ୍ରା ସୁସମାଚାର ଅର୍ଗାନାଇଜେସନର ଆଉ ପାଷ୍ଟର ମାନଙ୍କର ସହିତ ଯୋଗାଯୋଗ କରନ୍ତୁ ଆଉ ଆପଣ ମାନେ ମନ୍ଦିର ଆସନ୍ତୁ, ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ଆଉ ଏଇ ସେବାରେ ଆପଣ ମାନେ ଆଉ ଯେପରିକି ଏ ସେବାର అనుభవ ప్రాప్త హోతు ఆ ఈశ్వర రాజ్య నిమిత్తం ప్రస్తుత హోతు। పెద్దల ఆర్గనైజేషన్ ఇమ్మానుయేల్ యొక్క పరిచర్యలు అదే విధంగా అనాథ పిల్లల యొక్క సేవ పరిచర్యల ద్వారా ఈ ఆదివాసుల మధ్య జరుగుతున్న సేవ గురించి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। ప్రభు మీ హృదయాన్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఈ ఏజెన్సీ దండకారణ్య ప్రాంతాన్ని మీరు దర్శించండి। మీ హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి ఈ సేవకు మీరు కూడా సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తూ మీ అందరినీ దేవుడు దీవించును గాక। ଆଉ పెద్దలు ఇమానుయేల్ చర్చ్ తరఫରୁ ଆଉ ଦୋମାକଣ୍ଡା ଅନାଥାଶ୍ରମ ଆଉ ଏଇ ଆଦିବାସୀ ପୁଅ ଝିଅ ମାନଙ୍କର ତରଫରୁ ବା ଏଇ ସେବା ଯେମିତିକି ଡେଭଲପମେଣ୍ଟ ହେଉ ବୋଲି ଆପଣମାନଙ୍କୁ ଆମେ ଅନୁରୋଧ କରୁଅଛୁ ଆଉ ଆପଣମାନେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ଆଉ ଏଇ ସେବାର ବିଷୟକୁ ଆପଣମାନେ ଅନୁଭବର ସହିତ ପ୍ରାର୍ଥନା କରିକି ସହଯୋଗ କରନ୍ତୁ। ప్రైజ్ ది లార్డ్। ప్రైజ్ ద లార్డ్। మనకి కింద పశువులకి జాగ్రత్త చూస్తారు కదా, ఇక్కడ అంత ధ్యానం లేదు। లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇదే బ్రిడ్జ్ కదా, కొట్టుకోపోయిన బ్రిడ్జ్ అందరు మీకు అన్నారు మీరు వెళ్ళగలరా, మేమే ఇక్కడ రోజంతా ఉన్నాం అనేసి అప్పుడు అన్నారు మమ్మల్ని, ఏదో చేసేసి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఏదో చేసేసి
అప్పటి నుంచి ఏమాత్రం ఇది పోయిన సంవత్సరం నుంచా వరకు ఏం కాలేదు. వచ్చి బాగా చేసాము. ఇలా ఉండింది ఏంటి? మళ్ళీ వచ్చిందా వరద? లేదు లేదు, వరద రాలేదు. అందుకే కదా ఇక్కడ నాకు ఎప్పుడు దీని మీద అంటే ఇలాంటి విషయంలో కొద్ది కేర్ తీసుకున్నది. సార్ సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. ఎంత పోయిందమ్మా అదంతా కదా. మేము వచ్చినప్పుడు అప్పుడు మా కారు కూడా ఎట్లా వస్తుంది అన్న సార్ ఎరువులు సార్ అంటే డిఏపీ వేస్తారు సార్. లేదు ఊరియా ఊరియా ఏ అసలు కంటే చేయాలి అస్సలు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అల్లూరు సీతారామరాజు జిల్లా మా పర్యటనలో భాగంగా ఈరోజు కారు పాడైపోయింది. ఎన్ని కిలోమీటర్లు పోతాం మనం ఇట్లా ఘాట్ రోడ్లో? 5 కిలోమీటర్ల. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అల్లూరు సీతారామరాజు జిల్లా దండకారణ్య సువార్త యాత్రలో భాగంగా ఈరోజు కొమ్ములవాడ ఏజెన్సీ ప్రాంతానికి మందిరానికి రావడం జరిగింది. పాస్టర్ జేమ్స్ గారు మమ్మల్ని ఆహ్వానించారు కొండ గుహలలో. ఇది పాస్టర్ జేమ్స్ గారి చర్చ్. కొండ పైన వారు చిన్న చిన్నగా కలిసి చేసుకున్నారు. ఈయన పాస్టర్ జేమ్స్ గారు. బాగా మాట్లాడుతున్నా కానీ నా కాళ్ళు అన్ని పీకుతున్నాయి. ఎందుకంటే బస్సులో నేను పడుకున్న బాగా ఎత్తేసింది. బలహీనంగా ఉన్నా. పైన నేను ఇట్లా కనిపించిన లోపల చాలా బలహీనంగా ఉంటా. అయినా నన్ను బలపరచు అని అన్న సమస్తము సాధ్యము చేస్తాను. నడుస్తున్నా, బ్యాగ్ ఇంకా చేసుకున్నా, నడుస్తున్నా. నడవడం రావలేదు. 2 కిలోమీటర్లు పైకి కొండ మీదకి ఎక్కిన. సిగ్నల్ లేదు. ఆ కొండ మీదకి వచ్చేటప్పుడు సిగ్నల్ వచ్చింది. నా పెద్ద కొడుకు ఫోన్ చేసి, డాడీ ఎక్కడి వరకు వెళ్ళావు? మాట్లాడలేదు. దాగం వేస్తుంది, నీళ్లు లేవు. నాన్న బస్సు మీద అయిపోయింది. నేను నడవలేనట్టు పరిస్థితి ఉన్నా. ఈ రాత్రి ఈ అడవిలోనే ఉంటున్నావు ఏమో, భయం వేస్తుంది. దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కసారి మార్కు రాజు గారికి ఫోన్ చేస్తావా? అపారమంది నన్ను మనం తీసుకొని వెళ్తారు అన్న. అక్కడ ఫోన్ చేస్తే మార్కు రాజు గారు ఇంకో
అనేసుకొని ఆ గుట్టల మీదకి వచ్చారు. నడుచుకుంటూ వచ్చేసి ఒక పెద్ద బండ మీద కూర్చున్నారు. ఇక ముందుకు సాగలేని పరిస్థితి, దాహం వేస్తుంది, చీకటి పడుతుంది, భయం వేస్తుంది. నేను నడిచేటప్పుడు ఒక్క నిమిషం వీడియో తీసిన. మీ ప్రాంతంలో వెళ్తున్నాను, ఇంకొక 25 కిలోమీటర్లు అయితే నేను చేరుకుంటాను, ఆ గురించి ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో భయంకరమైనటువంటి ప్రాంతము, నేను నడవలేని స్థితి, నా దేవుడు బలవంతం చేస్తున్నాడు అని ఒక వీడియో తీసి పెట్టాను. దాని మహాకృపను బట్టి వారం రోజుల లోపల 3-4 ముందుకు వచ్చేసి, నువ్వు ఏ ప్రాంతానికి అయితే వెళ్ళావో ఆ ప్రాంతంలో మేము మందిరం కడతాం. ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నా గుండె నిండా. ఈరోజు ఒరిస్సా అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో ఒక విషయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. సార్ అది చూపించండి, మీ చేతులు ఉన్నది. ఇదేంటి? నత్త కదా? నత్త ఉల్టా చూపించండి. ఒడియాలు ఏమంటారండి? టెట్టబోడి ఈ విధంగా ప్రయాణిస్తుంది. ఒక్క నిమిషం, అరే బ్లర్ అయిపోయింది కెమెరా. ఓకే, ఒడియాలు టెట్టబోడి అన్న ఒక్కసారి మీరు దీన్ని పట్టుకోండి, మీరే పట్టుకోండి, దానికి పట్టుకోండి, చూపించండి. ఇదిగో రైట్. ఓకే చూసేస్తుందా? ఇలాగ ఉంటుంది, క్లోజ్ అయిపోతుంది, ఇలాగ ఉంటుంది. తావేలు ముడుచుకున్నట్టు అది కూడా పోతుందా? అది పోతే ఇంకా లోపల టచ్ చేయండి, వెళ్ళిపోయింది. ఇంకోసారి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 రకాలు చూపించండి. టెట్టబొడి అంటే మా సైడ్ నత్త అంటాం, కానీ కనిపించవు మాకు. కాదు, అక్కకి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, నేను అక్కకి తీసుకొని వెళ్ళిపో, మమ్మీకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఏఓబిలో అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు మృతి చెందాడు. జగన్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో డిప్యూటీ కమాండర్ రమేష్ కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వారిపై 20 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో AK-47లు కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీగా మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం. 30 ఏళ్లుగా జగన్ సాయుధ పోరాటం కొనసాగిస్తున్నాడు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 4 మావోలు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతమైన అల్లూరు జిల్లా వై రామవరం జీకే వీధి మండలంలో భద్రతా బలగాల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్లో మావోయిస్టులు ఎదురుపడడంతో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అందరికీ గుడ్ మార్నింగ్, సమస్తకు నమస్కార్. ఈరోజు ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఆ ఏజెన్సీ అరణ్యంలో మేమున్నాము. ଆଜି ଏ ଦିନରେ ଆଉ ଆନ୍ଧ୍ର ଛତିଶଗଡ଼ ବର୍ଡରରେ ଆଉ ఈ ଦିନରେ ଆମେ ରହିଛୁ. మేము ఒక గ్రామంలో ఒక ఏజెన్సీ ప్రాంతంలో మార్నింగ్ అంటే నైట్ అక్కడ స్టే చేసి ଆଉ ଆମେ ଏଇ ରାତିରେ ଗୋଟେ ଗ୍ରାମରେ ରହିଲୁ. ଆଉ ଯେପରି ରାତି ରହିକି ଏ ଦିନ ଦିବସ ଆମେ ପାଇକି ସମୟ ମଧ୍ୟରେ ଆଉ ଏଇ ଜାଗାକୁ ଆମେ ଉପସ୍ଥିତ ହେଇଛୁ. ఇక్కడ రాత్రి పడుకున్నాము, ఉదయం లేచి వాష్రూమ్కి వెళ్దాం అనేసరికి ଆଉ ଏ ଦିନରେ ଆମେ ରାତିରେ ଶୋଇକି ଉଠି ଆମେ ବାହାରେ ଯିବା ବୋଲିକି ଦେଖିଲୁ, କିନ୍ତୁ ଆମକୁ ବାଥରୁମ୍ ମାନେ କିଛି ସୁଯୋଗ ମିଳିଲା ନାହିଁ. ఈ ఊరంతా అడిగాను, ఎక్కడ కూడా ఒక వాష్రూమ్ లేదు. ఇంకా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎవరు కూడా వాష్రూమ్లో వాడరు. ଆଉ ଆଜି ଦେଖିଲି ଯେ ଗାଁ ଲୋକରେ ଏ ଗାଁ ଲୋକମାନଙ୍କୁ ପଚାରିଲି ଆଉ କୋଉଠି ଆମ ପାଇଁ టాయిలెట్ ଯିବା ପାଇଁ ଅଛି କି ପଚାରିଲାକୁ କାହାକୁ ମଧ୍ୟ ନାହିଁ କହିଲେ. ఒక వాష్రూమే కాదండి, విద్యకు వైద్యానికి
అభివృద్ధికి సర్వానికి నోచుకోలేని ప్రాంతము అడవి బిడ్డల ప్రాంతము। ଆଉ ସେ ବାଥରୁମ୍ ନାହିଁ କିନ୍ତୁ ପ୍ରତ୍ୟେକ ଜିନିଷରେ ମଧ୍ୟ ଏପରି ଅସୁବିଧା ଆଉ ଏ ଏରିଆ ଅଞ୍ଚଳର ଏ ପ୍ରକାର ମାନେ ଏ ଜଙ୍ଗଲରେ ରହିଛୁ। చాలా అద్భుతమైన వాతావరణము నిత్యం ఒక కేరళలో ఇంకా ఏదైనా కులుమనాలు అలాంటి వాతావరణం చూడండి। ఎంత పొద్దున అవుతున్నా కూడా మంచు మాత్రము చక్కని ఆక్సిజన్ ఈ అడవి బిడ్డలకు వాతావరణ పరంగా అన్ని బాగున్నాయి కానీ విద్యా వైద్యమే ఇక్కడ అందలేదు। ଦେଖୁଛ ଏ ସବୁ ବିଷୟ ଥିବ ଆଉ ଏତିକି ମାନେ ପ୍ରାୟ 6:30 ହେଉଛି ଏ ସମୟ ମଧ୍ୟରେ କିଛି ଆଉ ବହୁତ ସକାଳକା ଅଛି ଆଉ ଦେଖିଲେ ଆମେ କାଞ୍ଚ ମାନେ ଡଙ୍ଗୁରି ହେଇକି ଏ ପ୍ରକାର ରଜ ହୋଇ ରହିଛେ ଯେ ପ୍ରକାର ନାହିଁ ମାତ୍ର ଏଇ ଜାଗାକୁ ଏ ସ୍ଥାନରେ ଏମିତି ରହିଛି ଆଉ ଏଠାରେ ଲୋକମାନଙ୍କ ପାଇଁ କୌଣସି ବିଷୟ ସୁବିଧା ମିଳୁନାହିଁ। ఇంకో విషయం చెప్పాలంటే డబ్బుతో కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని ఏరియాలు మేము చూసాము। మేమున్న ఇన్ని రోజుల్లో డబ్బు కూడా అవసరం లేకుండా వస్తువులు ఇచ్చి వస్తువులు తీసుకోవడం అంటే వస్తు రూపాన వారి జీవితాలు కొనసాగే ఏరియాలు ఇక్కడ ఉన్నాయి। ଆଉ ଏବେ ଦେଖୁଛୁ ପଇସାର ଆବଶ୍ୟକତା ନାହିଁ, ପଇସାର ଅର୍ଥର ଆବଶ୍ୟକତା ନାହିଁ, ତଥାପି ଆଉ ସେମାନଙ୍କୁ ବସ୍ତ୍ରର ଯାହା ଆବଶ୍ୟକତା ନାହିଁ ଏ ପ୍ରକାର ଦେଲେ ମଧ୍ୟ ଏ ଜାଗାରେ ଏ ସ୍ଥାନରେ ଏ ପ୍ରକାର ପରିସ୍ଥିତିରେ ଲୋକମାନେ ବଞ୍ଚୁଛନ୍ତି। కానీ ఒక విషయం ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ చొరవ చూపిస్తే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న పిల్లలు ఇక్కడ ఉన్న యువత అద్భుతంగా వారి జీవితాలు ఇంకా ముందుకు అంటే నాగరికత వైపు వెళ్ళే అవకాశం ఉంది। ଆଉ ଏ ପ୍ରକାର ପରିସ୍ଥିତିରେ ହେଲେ ମଧ୍ୟ ଏଠାରେ ଥିବା ପୁଅ ଝିଅମାନେ ଏଜୁକେସନ ଆଗକୁ ଯିବା ପାଇଁ ଆଉ ଏ ପ୍ରକାର ପ୍ରସ୍ତୁତ ଅଛନ୍ତି। ఇచ్చేసి ప్రభుత్వం వారు కానీ ఎన్జిఓ సంస్థలు కానీ ఇలాంటి అరణ్యంలో ఆదివాసుల మధ్యకు వస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, ఇక్కడ ఉన్న పిల్లల జీవితాలు బాగుంటాయి అదొక ఆశతో ఈ వీడియో తీస్తున్నాను। ଆଉ ସେଥିପାଇଁ ଆମେ ଯେ ଆପଣମାନଙ୍କୁ ଅନୁରୋଧ କରୁଛୁ ଏନଜିଓ ସଂସ୍ଥା ହୋଇପାରେ ଆଉ ଏ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ଯଦି এই ପ୍ରକାର ଲୋକମାନଙ୍କୁ ଷ୍ଟାର୍ଟଅପ୍ କରିବେ ତାହେଲେ ଏମାନେ ଅଧିକ ఎడ్యుకేషన్ ଯାଇକି ରକ୍ଷା ପାଇବେ ଆପଣମାନଙ୍କୁ ଆମେ ଅନୁରୋଧ କରୁଛୁ। ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక్కడి ప్రజలు మనం చెప్పకూడదు కానీ ఇక్కడి ప్రజలు కొందరు వారి జీవితాన్ని ముందుకెళ్ళడానికి ఈ గంజాయి విషయంలో కానీ లేకపోతే తుపాకీ పట్టడం కానీ రానున్న రోజులు జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు। ହୋଇପାରେ ସେଥି ନିମନ୍ତେ ଏରିଆ ଅଞ୍ଚଳରେ ଥିବା ଏ ପ୍ରକାର ଏଜୁକେସନ ପ୍ରାପ୍ତ ହୋଇଥିବା ପୁଅ ଝିଅମାନେ କି ହୋଇପାରେ ଲୋକମାନେ କ'ଣ କରନ୍ତେ ଆଉ ସେମାନଙ୍କର ପରିସ୍ଥିତି ଅନୁସାରେ ଗଞ୍ଜାଇ ବି ଆଉ ଏମାନେ ଲଗାଇକିରି ଆଉ ଏମାନଙ୍କର ଜୀବନ ବଞ୍ଚାଇ ପାରିବେ ଆଉ ଏମାନେ ଯେ ନକ୍ସଲ ପାଖକୁ ଯାଇକିରି ମାନେ ଆଉ ଯୁଦ୍ଧରେ ଆଉ ଲୋକମାନଙ୍କ ସହିତ ଆଉ ଯେପରି ଲଢ଼େଇ କରିପାରିବେ ଆଉ ଏପରି ପରିସ୍ଥିତି ଅଛି ఏరియా ଅଞ୍ଚଳରେ। పిల్లల చేతిలో మనం పుస్తకాలు ఉంచాలి, ఇక్కడ అరణ్యంలో ఈ ఆదివాసుల మధ్యలో పుస్తకాలు ఉండాలి, వారి చేతికి తుపాకీ వెళ్ళకూడదు, వారి చేతికి గంజాయి వెళ్ళకూడదు, పుస్తకాలు వెళ్ళాలి, చదువు వాళ్ళకి రావాలి। మరొక మాట చెప్పాలంటే స్కూళ్ళు కట్టబడ్డాయి కానీ టీచర్ లేరు। గురువులారా మీరు మీకున్న ప్రాంతంలోనే కాకుండా ఇలాంటి ప్రాంతాల వైపు మీరు వచ్చి ఇలాంటి పిల్లలకు ప్రతి చోట స్కూల్స్ ఉన్నవి కానీ టీచర్స్ లేరు, మీరు రావాలి ఇలాంటి పిల్లలకు చదువు చెప్పండి। ଆଉ ସେଥିପାଇଁ ପ୍ରିୟ ମୋହର ପ୍ରଭୁଙ୍କର ବାକି ଯା ଏ ସମସ୍ତକୁ ପାଳନ କରିଥିବା ମାନେ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ହେଉ କି ଏନ୍ଜିଓ ହେଉ ଆଉ ଏ ପ୍ରକାର କୌଣସି ଖରାପ କାମ ଏମାନେ ନ କରନ୍ତି କି ଏମାନେ ଏ ପ୍ରକାର ବିଜନେସ୍ ନ କରନ୍ତି ଆଉ ଯେପରିକି ଭଲ ଭାବରେ ଆଉ ବଞ୍ଚନ୍ତି ଆଉ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟର ଗୋଟେ ନାଁ ଆଉ ହେବ ବା ଉନ୍ନତି ହେବ ବା ଏଇ ସମସ୍ତ ଏନ୍ଜିଓର ଉନ୍ନତି ହେବ। ସେଥିପାଇଁ ଏମାନଙ୍କ ପାଖରେ ଏମାନଙ୍କ ହାତରେ ଗୋଟେ ମାନେ ବହି ଦିଆଯିବ ଆଉ ସେ ବହି ଅନୁସାରେ ସେମାନେ ପଢ଼ିବେ, ବୁଝିବେ ଆଉ ରକ୍ଷା ପାଇବେ ଆଉ ସମସ୍ତଙ୍କୁ ମଧ୍ୟ ଏପରି ଆଉ ଜ୍ଞାନ ଦେଇପାରିବେ। ସେଥିପାଇଁ ଆପଣମାନଙ୍କୁ ଆମେ ଅନୁରୋଧ କରୁଛୁ ଆସିକି ଏହା ସାହାଯ୍ୟ କରନ୍ତୁ। ఓకే థ్యాంక్ యూ। ఓకే ଧନ୍ୟବାଦ ଧନ୍ୟବାଦ। లాగిస్తే వదిలేండి, లాగండి లాగండి గట్టిగా లాగండి। వేసేయండి వేసేయండి। ఈరోజు ఆ ఏజెన్సీ ఏరియాల నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా దాటేసి నెక్స్ట్ ఒడిశా బార్డర్లోకి సోదరులు సుభాష్ గారు ఒడిశాలో ఇంకా కొన్ని రోజులు పరిశీలించి ఒడిశాకి వెళ్తున్నాం।
भूमि मोर मुक्ति शरणे तुमे मो विश्वास भूमि मोर मुक्ति शरणे तुमठारे रखिछि मु दृढ़ भरोसा तुमठारे रखिछि मु दृढ़ भरोसा जिसु तुमे मोर आशा जिसु तुमे मोर आशा जिसु तुमे मोर आशा गौरवमय भरोसा जिसु तुमे मोर आशा गौरवमय भरोसा आसु दुख नहीं रासा अभिनय मुके पेश आसु दुख नहीं रास अभिनय मुरस तुमे मो विश्वास भूमि मोर मुक्ति शरणे तुमे मो विश्वास भूमि मोर मुक्ति शरणे तुमठारे रखिछि मु दृढ़ भरोसा तुमठारे रखिछि मु दृढ़ भरोसा जिसु तुमे मोर आशा जिसु तुमे मोर आशा जिसु तुमे मोर आशा गौरवमय भरोसा। धन्यवाद। నేర్చుకున్నారా గారు महिमा जिस नाम महिमा स्तुति आराधना ओ जिस नाम महिमा स्तुति आराधना धन्यवाद पाओ प्रभु तमे पूजा पाओ धन्यवाद पाओ प्रभु तमे पूजा पाओ। టాటా టాటా అయ్యారు వందనాలు ధన్యవాదాలు ధన్యవాదాలు రైట్ కొంచెం జూమ్ చేస్తూ అక్కడ కోనర్లు స్నో మంచి వచ్చినట్టు చేసి ఇక్కడ రాలేదు
అంటే పాత నిబంధన గ్రంథము 39 పుస్తకాలు, 5 భాగాలు. 5 భాగాలు ఏంటి? ఒకటి ధర్మశాస్త్ర గ్రంథాలు, రెండవది చరిత్ర పుస్తకాలు, మూడవది జ్ఞాన గ్రంథాలు, నాలుగవది పెద్ద ప్రవక్తలు, ఐదవది చిన్న ప్రవక్తలు. ఇదంతా కూడా పాత నిబంధన. ఇదంతా కూడా పాత నిబంధన అంటే పాతది. ఏంది? అయిపోయింది. అయిపోయిందా కాలేదా? అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే దేవుడు క్రొత్త నిబంధన, ఈ మనుషులు ఎవరు కూడా సరిగా లేరని దేవుడు క్రొత్త నిబంధన ఇచ్చాడు. క్రొత్త నిబంధన ఇవ్వడానికి గల కారణము దేవుడు మనుషులను బాగు చేయాలనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొత్త నిబంధన గురించిన ఉద్దేశము దేవుడు ఆదిలోనే ప్రారంభించాడు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుతారండి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. 1వ వచనం మీద చక్కని మాటలు ప్రభువు నేర్పిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఓకే, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, ఆ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు చూడండి. స్తోత్రం కలుగును గాక. ఈ ఆది కాండంలో ఉన్న 1వ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకతను మీకు తెలియజేస్తాను. ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు అన్న పదము 29 సార్లు రాయబడింది. విన్నారా? స్తోత్రం చెప్పండి. మోషే అనే వ్యక్తికి దేవుడు దర్శించి ఒక మాట చెప్తాడు. ఓ మోషే, నువ్వు నా యొద్దకు రా. 40 దినాలు అంటే 40 పగళ్ళు 40 రాత్రులు నిన్ను నీవు ప్రతిష్ఠిత చేసుకొని, నిన్ను నీవు ఒక దీక్షను చేపట్టి నేను చూపించుతున్న కొండ మీదకి రా, అక్కడ నేను నీకు కొన్ని విషయాలు చెప్తానని 40 రోజులు మోషే కొండపైకి వెళ్తే ఆ కొండను ఎవరు దర్శించలేదు. ఆ ప్రాంతానికి ఎవరు లేరు. ఆ కొండ మీద దేవుడే, నీకు నాకు కనిపించని దేవుడు, అదృశ్య శక్తి. ఈ లైట్ నువ్వు చూడగలవు, పొద్దున లైట్ ను చూడగలవు, సూర్యుని చూడగలవు, కానీ మిట్ట మధ్యాహ్నం ఉన్న సూర్యుని చూడగలుగుతామా? ఇలా చూసే కళ్ళు ఇట్లా నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటిది ఒక్క సూర్యుడు కాదు, 2 సూర్యులు కాదు, 3 సూర్యులు కాదు, కోటి సూర్యకాంతుల తేజోమయుడు దేవుడు. ఎన్ని? కోటి. ఆ కోటి సూర్యకాంతుల తేజోమయుడు అనే దేవుడు మోషేను పిలిచాడు. పిలిచి కొండ మీదకి రా, 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆ కొండ మీద నేను చెప్పే విషయాలు చెప్పినప్పుడు అప్పుడు ఈ విషయాలన్నీ కూడా దేవుడు మోషేకు తెలియజేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథము రాయబడడానికి మోషేను మొదటగా దేవుడు వాడుకున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మీకు అర్థం కాదని చెప్తున్నాను. మొదటి పేజీ తీస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 2 విషయాలు మీకు చెప్తాను. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. ఏంటంటే అందరు చెప్పాలి. పరిశుద్ధ గ్రంథము ఈ బైబిల్ పట్టుకొని చూపించండి. ఈ బైబిల్ 2 భాగాలు ఉందండి. ఎన్ని భాగాలు? 2 భాగాలు. మొదటి భాగమేమో పాత నిబంధన, రెండవ భాగమేమో కొత్త నిబంధన. జాగ్రత్తగా వినండి. మొదటి భాగం అంతా దేవుడు పరిశుద్ధపరచాలనుకున్నాడు ప్రజలను. దేవుడు ఏం చేయాలనుకున్నాడు? పరిశుద్ధపరచ పాపముతో
అద్భుతమైనటువంటి దృశ్యము చూడండి. ఈ ప్రాంతానికి రండి, ఇక్కడ సేవ పరిచయం గురించి ప్రతి ఒక్కరు మాతో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.